చేయండి. సో మరి అన్నిటికంటే ముందుగా ఇక్కడ విచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావడంగా డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి గారు వారిద్దరి చేతుల మీదుగా బొకేని అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ బొకే అయినా తీసుకోండి సార్ ప్లీజ్. మరి అదేవిధంగా మడిపడిగా రాజు గారు విబిజీ, యాక్చువల్గా మీరు అందరు గమనించవచ్చు, సురేఖ వాణి గారు అండ్ వారి పాప ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే అమ్మ పాపల్లో ఇద్దరు సిస్టర్స్ లా ఉన్నారు. నేను మాత్రమే కాదు, బయట కూడా ఈ విషయం చెప్తూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎలా ఉన్నా కూడా చూడండి, ఇప్పటికీ కూడా ఇంత స్లిమ్గా, అసలు అమ్మాయిలందరికీ మిమ్మల్ని చూస్తుంటే ఒక జెలసీ వచ్చేస్తుంది. మేము చూడండి ఎలా ఉన్నాం, మీరు చూడండి ఎంత స్లిమ్గా ఉన్నారు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్ చేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అదేవిధంగా మా తేజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అమర్దీప్ గారిని చూస్తే మనందరికీ ఒక స్టార్ హీరో గుర్తొస్తారు, మాస్ మహారాజా రవితేజ గారు. సో ఆయన్ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అమర్దీప్ చౌదరి గారిని చూస్తే అంతే హ్యాపీ ఫీలింగ్. మరి ఇప్పుడు అదేవిధంగా మన హీరోయిన్ గారు సుప్రీత మ్యామ్ ని యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శబరి మూవీ చేశారు, అది రిలీజ్కి రెడీగా ఉంది. అదేవిధంగా వరుణ్ సందేశ్ గారితో ఇంకొక మూవీ కూడా చేశారు. టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని అందరి విషయం తెలుసు. వాళ్ళ అమ్మాయి ఈవేళ హీరోయిన్గా ఇంట్రడక్షన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక హీరో అంటే పబ్లిక్లో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు హీరో అంటారు. అంటే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అంటే పెద్ద హీరోలు అందరూ కూడా హీరోలు అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ బ్యాకింగ్ ఉంటుంది కాబట్టి. అలాగా ఇప్పుడు ఈ జనరేషన్లో మన అమర్దీప్ కూడా బిగ్ బాస్లో వెళ్ళి వచ్చిన తర్వాత అతను కూడా విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు, అతను కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ ద స్టార్. ఇలాంటి స్టార్స్తో సినిమా తీయటం అంటే మా అమర్నాథ్ గారికి నిర్మాత గారు 2 సినిమాలు రన్నింగ్లో ఉన్నా కూడా 3వ సినిమా కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఆ సినిమాను కూడా ఈవేళ విజయవంతంగా ప్రారంభించారు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. బిగ్ బాస్లో ఎంతమంది అయితే కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే ఇవాళ లేటెస్ట్ ట్రెండ్కి ఎంత అద్భుతంగా తీయాలో అంత అద్భుతంగా తీసే కొత్త డైరెక్టరు మా బసిరెడ్డి గారికి, అలాగే విబిజీ రాజు గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. చాలా ఫేమస్ అయిన మా అమర్దీప్కు ఇంతకుముందు మా మిస్సెస్ ఇక్కడే ఉంది, ఆమె ఫ్యాను. ఆమె ఎక్కడ ఏ ఫంక్షన్స్కి రాదు, ఎన్నిసార్లు చెప్పినా నేనైతే వాళ్ళ ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే మీ సీరియల్స్ అన్నీ చూస్తుంటారు అన్నట్టు మా అమ్మగారు అండ్ మా మిస్సెస్. సో అమర్దీప్కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వస్తుంది. అలాగే ఇందాక అందరు చెప్పినట్టు సురేఖ వాణి గారు అండ్ వాళ్ళ అమ్మాయి నిజంగానే వాళ్ళిద్దరు సిస్టర్స్లా ఉంటారు. మీ రీల్స్ చూస్తుంటానమ్మా ఫేస్బుక్లో, యూట్యూబ్లో అవి చూస్తుంటే అసలు నిజంగానే నేను చాలా రోజులు కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే మీరు సిస్టర్సా, మదర్ డాటరా అని. సో కంగ్రాట్స్ అమ్మ, డెబ్యూ మూవీ అమ్మ ఇది. ఎస్, వెరీ గుడ్. సో నీకు కూడా కంగ్రాట్స్. అండ్ తప్పకుండా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ. స్వప్న గారు అన్నట్లు ఓ సక్సెస్ మీట్ లాగా ఉందండి ఇక్కడ. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ ఎ డెబ్యూ మూవీ. ఇట్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇట్స్ ఎ సూపర్ స్టార్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ద టీమ్ ప్రొడక్షన్ 3వ ప్రొడక్షన్ అంటారు, ఈడనేమో ప్రొడక్షన్ నెంబర్ 2 అన్నారు. అది ఎట్లా సార్? అది కొంచెం అట్లనా? ఓకే, అందుకొరకు ఏది క్లారిటీ తీసుకుందాం అని చెప్పని. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ధైర్యం ఉండాలి ఎవరికైనా కానీ. 3 productions ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆన్ ద సేమ్ టైమ్ ఆన్ ద ఫ్లోర్ అంటే చాలా ధైర్యం ఉండాల్సి వస్తుంది. ఇది చూస్తుంటే ఆ ధైర్యం బహుశా ఏమంటారు, ఇట్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది అని అనుకుంటాను. సో ఈ మస్ట్ హ్యావ్ ద రైట్ స్క్రిప్ట్స్ అండ్ రైట్ స్టార్స్. మన బిగ్ బాస్లో ఫేమస్ అయిందంటే డెఫినెట్లీ మా రామసత్యనారాయణ గారు అన్నట్టు అందరూ ఒక్కొక్క ఫ్యాన్ వచ్చి చూసినా కానీ ఇట్ విల్ బి ఎ సూపర్ డూపర్ హిట్ సార్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ప్రొడక్షన్ నెంబర్ 2. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ మా మహేందర్ అన్న తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా.
ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్స్. గుండెలో కూడా అందంగా ఉంటారంటే సురేఖవాణి చూసినాకనే అర్థమైంది నాకు. ఎనీవే, గుడ్ లక్. ఓకేనా? ఇట్లా కూడా బాగుంది. సో మహేందర్ అన్న, లవ్ యూ. యూఆర్ ఎ స్వీట్ సోల్. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సోల్. ఐ ఫౌండ్ హిమ్. సో డెఫినెట్లీ తన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ కావాలని, అలాగే మా సురేఖ బిడ్డ అమర్దీప్ వీళ్ళందరూ ప్రాజెక్టులు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకు కావాలా, ఆకు ఇంటి పేరును కూడా మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉందండి. ఇంటి పేరును మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదనుకుంటున్నాను. ఉరూఫ్ కాదు ఇక్కడ. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక మాట చెప్పాలంటే, ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి. ప్రతి ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను బాబీ గారి సినిమా, బాలయ్య బాబు గారి సినిమాలు ఉన్నప్పుడు బాబీ గారు ఒకసారి వచ్చి, మన డైరెక్టర్ గారు మాల్యాద్రి గారు వచ్చి ఒక కంటెంట్ చెప్పాడు, ఒక లైన్ చెప్పాడండి. అంటే ద్వాపర యుగం నుంచి కలియుగానికి, అంటే అండ్ అధునాతనం నుంచి సనాతనానికి ఈ ఎట్లా కనెక్టివిటీ అంటే అప్పుడున్నది ఇప్పుడున్నది సేమ్. ద్వాపరయుగంలో ఏదైతే ఉందో, ఏదైతే సూర్యుడు వస్తున్నాడో, ఏదైతే చంద్రుడు వస్తున్నాడో, అదైతే ఎట్లాగైతే ఉందో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. లేలే పాయింట్ నాకు జస్ట్ అంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే పాయింట్ నిజంగా ఆ కనెక్టివిటీ, ఏదైతే కనెక్టివిటీ ఉందో నిజంగా యాడ్సప్ టు మాల్యాద్రి గారికి. అండ్ ఈ సబ్జెక్టు చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో వర్క్ చేసినటువంటి కాస్టింగ్ క్రూ మన అమర్దీప్ గారికి, అండ్ సుప్రీత గారికి, సూర్యగవాణి గారికి, అండ్ ప్రొడ్యూసర్ గారికి, ఆల్. అండ్ నేను సినిమా ఇండస్ట్రీలో కొత్త బ్రేక్ వచ్చినప్పటి నుంచి నాకు ఇప్పుడు డిసప్పాయింట్ అయినప్పటి నుంచి ప్రతి టైంలో కూడా నాకు ఎంకరేజ్ చేసినటువంటి రఘుబాయి. ఎప్పుడైనా డిస్కరేజ్ లేదు బాయ్, నువ్వు టెన్షన్ పడకు, ఎంకరేజ్మెంట్ మొత్తం రఘుబాయి. ఎవరన్నా కావాలంటే ఇప్పుడు లైఫ్లో ఏదన్నా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఒక 5 minutes రఘుబాయి దగ్గరకు వస్తే చాలు. ఇంకా అందరికి సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకో. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆకు మానిక్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతే అంటారా? ఓకే సార్, నిజంగానే మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది క్యూ కడతారేమో, బట్ బయట విన్న టాక్ ఏంటి అని అంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తారు మీరు అనేది. సో ఆ మాట అయితే ఇక్కడ ప్రూఫ్ అయింది. సో మన మాణిక్ రెడ్డి గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో మరి ఈ టీంకి బెస్ట్ విషెస్ని అందచేయడానికి వచ్చేసారు గోలీ సంతోష్ గుప్తా గారు. సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సో నెక్స్ట్, ప్రతి ఇంటి ఆడపిల్ల ప్రతిరోజు మనం వారిని డైరెక్ట్గా కలవకపోయినా ఇండైరెక్ట్గా కలుస్తూనే ఉంటాము, తనని చూస్తూనే ఉంటాము. తను ఒక టీవీలో ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం కూడా బయట ప్రతి ఇంట్లో లేడీస్ అందరూ కూడా ఎంతగానో ఇష్టపడే తేజు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజా సెరమనీని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇన్ని రోజులు ఎలా అయితే అమర్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో, ఈ సినిమాతో ఇంకా ఎక్కువ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కార్తీక దీపంలో డాక్టర్ బాబు అందరికీ తెలుసు, కానీ బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక డాక్టర్ బాబు మనందరికీ పరిచయం అయ్యారు. సో మన డాక్టర్ బాబు గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్కి వెల్కమ్. అమరేంద్ర బాహుబలి ధర. సో 91 days నేను ఆల్మోస్ట్ వీటితో ట్రావెల్ చేసిన. 24 hours కలిసే ఉండేటోళ్ళం. చాలా అంటే బయటికి ఎంత వచ్చిందో కంటెంట్ ఎంత రాలేదో తెలియదు, కానీ చాలా వండర్ఫుల్ మెమొరీస్ ఉన్నాయి అమర్ గారికి నాకు. అండ్ చాలామంది లేడీస్ వాళ్ళు వచ్చి నాకు మీరు అమర్ గారు అంటే ఇష్టం, మా మదర్కి మీరు అమర్ గారు అంటే ఇష్టం అని మాకు చాలామంది కామన్ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ చాలామంది ఉన్నారు.
సో ఈ బాండ్ ఎప్పుడట్లనే ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటాడు వీడు, పంచవటి కాలనీలో పక్క స్ట్రీట్. సో ఐఎమ్ వన్ ఫోన్ కాల్, కంప్లీట్ అడ్రస్ కూడా చెప్తున్నారు, నోట్ చేసుకోండి అందరూ. సో వన్ ఫోన్ కాల్ అవేరా. వీడు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాడు. సో అంత మంచి జర్నీ ఉంది మా ఇద్దరికి. అండ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మేము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాం. నేను లాస్ట్ టైం కూడా ఇదే స్టేజ్ మీద చెప్పిన, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్ అని. సో మా అమరేంద్ర బాహుబలిని మీరు ఇంకా పై స్టేజ్కి తీసుకెళ్ళాలి, అందరూ కలిసి గ్రో అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని చెప్పేసి ఐఎమ్ విషింగ్. అండ్ సుప్రీత, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్. మీకు సూపర్ హిట్ వస్తుంది మా అమరేంద్ర బాహుబలితోని. థ్యాంక్స్ అలాట్. తొందరలో మంచి స్క్రిప్ట్ తీసుకురండి. నువ్వు ప్రొడ్యూస్ చేయరా చేద్దాం. నేను రెడీరా అన్నా. పార్ట్ 1 పార్ట్ 2 అడుగుతున్నారు అన్న. ఎన్ని పార్ట్స్ అయినా పర్లేదు. ఓకేరా, డన్. 100% చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ ప్రముఖ యాక్టర్ సురేఖ వాణి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా. సో శ్వేత, స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. యూ రీజన్లీ హోస్టింగ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా, అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్లో ఉన్నప్పుడు రఘు డార్లింగ్ అంటే ఫీల్ అవుతాడు, రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి, డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, దే ఆర్ రియలీ సచ్ ఏ స్వీట్ సోల్స్, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు ఎస్, అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఏ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది. ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో, ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి, నిజంగా చాలామంది అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి మేనమామని చేసినాక ఇంకేం చేస్తాడు? సినిమా సక్సెస్ మీట్లో చెప్పాల్సిన డైలాగు ఓపెనింగ్ రోజు చెప్తే ఎట్లా చెప్పు? సో మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు తల్లడ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా తక్కువ మాట్లాడండి ప్లీజ్, ఎక్కువ టైం లేదు. అంటే సాయి గారి గురించి తెలుసు, ఆయన మైక్ పట్టుకుంటే దాదాపుగా 10 to 15 minutes మాట్లాడతారు. అందుకోసమని ఆయనకు ఒక్కడికే టైం లిమిట్ ఇస్తున్నాం మేడం, అంతే. సో 1 minute లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేన్న ఒక్కసారి లేదు అయిపోయింది. మనం పెద్దలు చెప్తూ ఉంటారు కదా, చెట్టు బాగుంటే చెట్టు కింద ఉన్న మనుషులు బాగుంటారు, ఇల్లులు బాగుంటే పక్కన ఉన్న ఊరు బాగుంటుంది. అంటే ఒక చెట్టే కాదు, చెట్లతో పోల్చున్నారు. ఎందుకంటే మా అన్నయ్య వృక్షంలా అంటాడు, వృక్షం మంచిగా ఎదిగితే మాలాంటి రూట్స్ అయినా లేకపోతే కొమ్మలైనా చాలా వస్తాయి. ఆ కొమ్మలలో ఫస్ట్ హర్ష వచ్చాడు, నెక్స్ట్ మా మాల్య వచ్చాడు. త్వరలో మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి మా M3 మీడియా మూవీస్ అండ్ మహా మూవీస్ తప్పకుండా వెల్కమ్ చెప్తుంటుంది. సో అనే థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రాజెక్ట్ని ఆడియన్స్కి, మా ఫిల్మ్ మేకర్స్కి అందజేసినందుకు. అదేవిధంగా అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ, ప్రతి ఒక్కరికి విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నాకు తెలిసి ఇప్పటి వరకే నా చేతిలో మైక్ ఉంటుంది, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ మైక్ ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అండి ఎవరీవన్. పర్లేదు థ్యాంక్స్ ఎవరీవన్. దట్స్ ఇట్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా హూ కవర్డ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది M3 మీడియా మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా నేను చేస్తున్న సినిమా. దీంట్లో అమర్దీప్ చౌదరి అండ్ సురేఖ గారి డాటర్
సుప్రీత యాక్ట్ చేస్తున్నారు, అండ్ ఆల్సో సమ్ అదర్ యాక్టర్స్, ఇంకా అందరూ ఫైనలైజ్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఇది ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్, ఇదైతే మాత్రం పాయింట్. దాన్ని నా డైరెక్టర్ ఎలా తీస్తాడు అనేది తన చేతిలో పెడుతున్నాను. రేపొద్దున సినిమా తీసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. సో డెఫినెట్గా కొత్త పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు మా వాళ్ళు చెప్పిన పేరైతే అదే అండి. ఆ పాస్పోర్ట్ లో ఓన్లీ సుప్రీత గారనే ఉంది. హలో అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్స్ అందరికీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అమర్దీప్ గారు, లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్. సో అందరికీ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. ఏదన్నా ఒకటి ఇంకా, సో మీ మదర్ గురించి ఇంకా సక్సెస్ మీట్లో మాట్లాడాలి కదా. విన్నారు కదా అండి, సుప్రీత గారు ఏదిన్నా కూడా సక్సెస్ మీట్ లోనే మాట్లాడతాను అని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ సుప్రీత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ అమర్దీప్ చౌదరి గారు. సో ఆ పేరు వినగానే ఆల్రెడీ ఇక్కడ విజిల్స్ కానీ క్లాప్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తున్నాయి. సో మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాలియా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలింగా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాలియా ఈజ్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే. నా కోసం నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీటి క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాలియా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగిలితే చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క. నేను మేడం అని పిలిచి అక్క మేడానికి ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో మేము అదే కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒకసారి అంటే రగన్న అంతే రగన్న. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుందని స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమాకి కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.